హలో ఫ్రెండ్స్, ఐఎమ్ కరీం. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇదొచ్చేసి సోలార్ ప్యానెల్. ఇదొచ్చేసి 3 కిలోవాట్ సోలార్ ప్యానెల్ అనమాట. 3 కిలోవాట్ కాబట్టి ఇక్కడ 6 ప్యానెల్స్ అయితే ఉంటాయి. అండ్ కిందకెళ్ళి చూసుకున్నట్లయితే ఈ సోలార్ ప్యానెల్‌కున్న ఉన్న వైర్స్ అన్నీ ఈ విధంగా సిరీస్ ద్వారా మొత్తం అన్నీ కనెక్ట్ అయిపోయి కింద డీసీ డీబీ దగ్గరికైతే వెళ్ళిపోతాయనమాట. అండ్ ఇక్కడ మనం పక్కకొచ్చి చూసుకున్నట్లయితే ఇక్కడ కిందన 2 ఎర్తలైతే వేశారు. ఒక ఎర్త్ వచ్చేసి ఈ సోలార్ స్ట్రక్చర్‌కి అండ్ ఇంకొక ఎర్త్ వచ్చేసి పక్కన మీకు లైట్నింగ్ అరెస్టర్ అయితే కనబడుతది. ఆ లైట్నింగ్ అరెస్టర్‌కి అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చిన వైర్లన్నీ ఈ విధంగా మీకు పైపింగ్ కనిపిస్తుంది కదా! ఆ పైపింగ్ ద్వారా కింద డీసీ డీబీ దగ్గరికైతే తీసుకెళ్ళిపోయామనమాట. డీసీ డీబీ దగ్గరికెళ్ళి కింద ఏ విధంగా ఉన్నాయి అని మీరు చూసుకున్నట్లయితే ఫస్టు హాల్డర్ పక్కన బెండ్ డ్రాప్ అయింది చూసారా? అదొచ్చేసి డీసీ డీబీ అనమాట. ఈ మధ్యలో వచ్చేసి ఇన్వర్టర్. ఈ డీసీ డీబీలోంచి ఇన్వర్టర్‌లోకి వెళ్ళి ఇన్వర్టర్‌లో మనది ఏసీ కింద తయారవ్వి ఏసీ డీబీలోకి వెళ్తుంది. ఏసీ డీబీ నుంచి మనకి వచ్చిన పవర్ ఉంటుంది కదా! మీటర్ పవరు అక్కడైతే కలుస్తుందనమాట. ఇలాంటి ఎలక్ట్రికల్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.